అందరికీ నమస్కారం. స్పిరిచువల్ జర్నీకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో వారి యొక్క ఆధ్యాత్మిక జర్నీని తెలిపే అద్భుతమైన కార్యక్రమమే ఈ స్పిరిచువల్ జర్నీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డోన్కు చెందిన రాజ్ కుమార్ గారు. మరి సార్ 25 సంవత్సరాలకు పైగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్లో ఉన్నారు. మరి ఎంతో సేవా కార్యక్రమంలో భాగంగా పిరమిడ్ జగత్తులో భాగంగా వాళ్ళ ఇంటి మీద చక్కటి పిరమిడ్ నిర్మించుకున్నారు. ఎంతో శాకాహార జగత్ ర్యాలీలు తీస్తూ ఉన్నారు. మరి ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నారు. మిగతా విషయాలన్నీ సార్ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము. బై బర్త్ అంతా కర్నూలు దగ్గర గూడూరు అని చెప్పి అక్కడ నా లైఫ్ స్టార్ట్ అయిందండి. పుట్టడం అంతా అక్కడే ఉంది. దాని తర్వాత మా మదర్తో మా తాతగారు కొంచెం డివోషనల్గా ఆ గూడూరులో అనే ఆ ఊర్లో పెద్ద తను. అక్కడ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి తాలిబుట్టు అనుకోండి, వాళ్ళకి కావాలి ఖర్చులు అనుకోండి, ఎవరి పెళ్లి ఉందంటే ఫస్ట్ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి అతను చేసిన తర్వాత చేసేవాళ్ళు అనమాట. వాళ్ళ చేతుల ద్వారా పెళ్ళిళ్ళు జరగాల. తాలిబొట్టు దగ్గర కుటుంబం నుంచి తీసుకున్నాము. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నా అంతా డోన్లోనే నా విద్యాభ్యాసం అంతా 0 నుంచి ఇక్కడ స్టార్ట్ అయింది. 10th వరకు చదివాను ఇక్కడ నేను. తర్వాత ఇంటర్ కూడా ఇక్కడ చదివాను. తర్వాత నేను నాది బేసిక్గా మెడికల్ షాప్. యాక్చువల్ మెడికల్ షాప్లో 10th ఇంటర్ అయిపోయిన వెంటనే స్టార్ట్ లైఫ్ మెడికల్ షాప్కి వెళ్ళడం జరిగింది. బిజినెస్కి ఎంటర్ అయినాను. ఎంటర్ తర్వాత లైఫ్ జర్నీ జరుగుతుంది. మధ్యలోనే బిఫోర్ మ్యారేజ్ నాకు కొంచెం స్పిరిచువల్ మీద కొంచెం నాకు ఇంట్రెస్ట్ అనమాట. అంటే ఏదో నథింగ్ లేదంటే అప్పటికే 8-10కే నాకు ఇంకా కాలేదు. స్టార్ట్ బిజినెస్లోకి ఎంటర్ అయినాను నేను. కాలేదు అప్పటికి. తర్వాత చిన్నగా ప్రబోధలు చూస్తానంటే మెడిటేషన్ ఉండగా తర్వాత చూస్తామని చెప్పి అనుకున్నాను నేను. తర్వాత అసలు మనకి ఎట్లా వచ్చిందని చెప్పి ఒకసారి థింక్ చేసినాను. మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ సిస్టర్ గారు ఉన్నారు, పార్వతమ్మ గారు. ఆమె యాక్చువల్గా అప్పట్లోనే రాధాకృష్ణ అని చెప్పి ఆ సొసైటీలో ఉండేదన్నమాట. ఆ రాధాకృష్ణ సొసైటీలో ఉన్నందుకు మా లైఫ్లో జీన్స్, మా జెనెటిక్స్లో అది ఉందేమో అని చెప్పి అనుకున్నాను నేను. ఇంట్రెస్ట్ మాకు ఒక సిస్టమ్ అంటే మా ఫాదర్ వాళ్ళ అమ్మ కొంచెం చాలా మడుగు అనమాట. ఎవరు ఆయన ముట్టుకోకూడదు, చేయకూడదు. మార్నింగ్ 4కి 5కి లేసేది. ఆమె ఒకసారి స్నానం చేసి తడిబట్టలతో వచ్చిందంటే, వంట పెట్టిందంటే ఎవరు కూడా టచ్ చేయకూడదు అనమాట. అటువంటి ఎవరిన వచ్చి నీళ్ళు అడిగినా కూడా, అంటే వాళ్ళ ఫస్ట్ నుంచి ఆ బేసిక్గా బిగ్ ఫ్యామిలీ మాది. ఎవరైనా ఇంటికి రావాలంటే కూడా ఆలోచించుకొని ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. మాకు చాలా ఏళ్ళ వరకు మా ఇంట్లో లేడీస్ దగ్గర నుంచి ఎవరు బయటికి పోయేవాళ్ళు కాదు. అంత మాకు పని వాళ్ళు ఉండేవాళ్ళు. అంత వాళ్ళే తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చేవాళ్ళు. నాకు నియర్లీ 39-40 years వరకు ఒక కరెంట్ బిల్లు కూడా కట్టేవాని కాదు నేను. మార్కెట్కి వెళ్ళేవాళ్ళం కాదు. మా ఇంట్లో ఆడవాళ్ళు బయటికి పోయేవాళ్ళు కాదు. అట్లా లైఫ్ తీసుకుంటూ వచ్చినాం మేము. తర్వాత కొంచెం 30 years మ్యారేజ్ అయ్యి కూడా ఇప్పటికి నాకు రేపటికి ఇంకా లైఫ్ అట్లా స్టార్ట్ కావడంతో మ్యారేజ్కి మొదలు పెడితే 27 yearsకి చాలా అలయన్స్ చూశాను నేను. అలయన్స్కి పోవడం అంటే నాకు ఇష్టం. వాళ్ళ రకరకాల ఏం పెడతారు, వచ్చి కూర్చోబెట్టడం, ఫీలింగ్స్ ఉంటాయి కదా. 1-2 జనరల్గా వెళ్ళేవాడిని. చూద్దాంలే అని వెళ్ళేవాడిని. అట్లా చాలా చూశాను నేను. కర్నూలులో మ్యారేజ్ జరిగింది. కర్నూలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అక్కడ మా అమ్మాయి మేనమామ కూడా వాళ్ళ ఇంటికి దగ్గరే ఉండేవాళ్ళు వాళ్ళు. బట్ అప్పుడు తెలియదు అక్కడ అమ్మాయి అయిందని తెలియదు. తర్వాత జరగడం జరిగింది. ఇంకా పిల్లలు ఫస్ట్ ఆ అమ్మాయి పుట్టడం జరిగింది. తర్వాత 6 yearsకి వద్దనుకున్న తర్వాత మా ఫాదర్కి హార్ట్ కంప్లైంట్ ఉండేది. హార్ట్ కంప్లైంట్ ఉంటే సరే ఒక 5 years తర్వాత గోరు ఉంటే మేలు కదా అని ప్లాన్ అనమాట. చేసిన తర్వాత కరెక్ట్గా మా కొడుకు పుట్టి 3rd monthకి మా ఫాదర్ 58 yearsకే బాడీ వెకేట్ చేస్తారు మా ఫాదర్ గారు. వెకేట్ చేయడము, తర్వాత నాకు కొడుకు పుట్టడం. మా కొడుకు కూడా పేరు ఆశిష్ అనేది పెడదాం అనుకున్నాము. మా ఫాదర్ పేరు వేణుగోపాల్ అనమాట. మా బ్రదర్స్ ఉండి ఆశిష్ గోపాల్ అని పెడితే నాన్న పేరు ఉన్నట్టుగా ఉంటుంది కదా, వేణుగోపాల్ అని పెడితే మా నాన్న పిలిచినట్లయితుంది. ఎప్పుడో తిట్టినా కూడా చేసినా కూడా మన బాగుండదు కదా అనే ఉద్దేశంతో లాస్ట్లో గోపాల్ ఒకటి కలుపుదాంలే అని చెప్పి మా బ్రదర్స్ మాతో కలిపి అది నామకరణం చేయడం జరిగింది. ఆ స్పిరిచువల్ అలా లైఫ్ జరుగుతూ వచ్చింది.
కన్స్ట్రక్షన్ చేయడం హౌస్ అనుకోండి, ఇంకా ఇక్కడ ఉంటే మా బ్రదర్స్ మా ఫాదర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళంతా డివైడ్ కావడము, ఇక్కడ ఇవన్నీ కామన్గా లైఫ్లో జరిగే జర్నీలు ఇవన్నీ జరిగిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఒకటి స్పిరిచువల్, ఇప్పుడు చింతలకృష్ణ గారు ఉన్నారు కదా, అంటే మీరు ఇలా ప్రాపంచికమైన జీవితం అంతా మీకు హ్యాపీగానే ఉంది, పెళ్ళైంది, పిల్లలు చాలా హ్యాపీగా ఉండేది. ధ్యానం అనేది మరి మీ జీవితంలోకి ఎలా వచ్చింది? అదే మేడం, ఇప్పుడు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బిజినెస్ చేశాను నేను బెంగళూరు అనుకోండి, ఇంకొక చోట వేరే బిజినెస్ చేశాను. ఆ బిజినెస్ చాలా లాట్ ఆఫ్ మనీ లాస్ నాకే. రియల్ ఎస్టేట్ అనుకోండి, బాగానే బెంగళూరుకి ఎవరీ వీక్లో 2-3 టైమ్స్ వెళ్ళేవాడిని నేను, రియల్ ఎస్టేట్ చేసేవాడిని. అక్కడ కొంచెం సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి పార్ట్నర్స్ నుంచి లాస్ట్ 80 lakhs దగ్గర ఎప్పుడు ఒక 20 years బ్యాక్. సరే అక్కడ ఉంటాం కదా, సరే ఇదంతా కాదని చెప్పి ఆ టైంలో కొంచెం మనకు బాగా యూజ్ అయ్యేది మెడిటేషన్ అని చెప్పి అప్పటికే కొంచెం బాగా మేము చేసేవాళ్ళము. వచ్చిన మాస్టర్స్ని పిలుచుకున్నా, సరే అన్ని చెప్పడం ఎందుకు, ధ్యాన పరిచయం అయింది అప్పటికి. పరిచయం అయింది, అవన్నీ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. ఆ టైంలోనే సరే ఇప్పుడు ఇది కాదు కదా అని ఎవ్రీడే లర్న్ టు 3 hours మెడిటేషన్. డైలీ 3 hours మెడిటేషన్ చేసేవాడిని. పైన పిరమిడ్లో కూర్చున్నవాడిని నేను, ఆ రెంట్ హౌస్లో ఉండి ఎవ్రీడే 3 hours మెడిటేషన్ చేసిన. ఒక్కసారి సిట్టింగ్ చేసినామంటే 3 hours లేసేవాళ్ళం కాదు. ఎట్లుండేదంటే అస్సలు మన లోపల ఏం జరుగుతుందో కూడా తెలిసిపోతుంది అనమాట. ఆ లెవెల్లో చేస్తూ కూడా చిన్నగా ఒక సంకల్పం. ఇప్పుడు అందరూ మెడిటేషన్ చేస్తే మనం అనుకుని జరుగుతాయి కదా అనే ఆలోచన. బట్ అక్కడ ఏం జరిగిందంటే నేను ఎక్కడైతే లాస్ అయినానో అవన్నీ నేను మళ్ళీ రికవర్ చేసుకోవాలా. సమ్ ఏజ్ బాగా కరెక్ట్ ఏజ్ అనే ఉద్దేశంతో సరే ఇవన్నీ మెడిటేషన్ చేద్దామని చెప్పి మొదలుపెట్టిన మెడిటేషన్ మొదలుపెట్టిన తర్వాత వెంటనే నేను సైట్స్ కొనేటివి, ఒక 1000 రూపాయలతో కొన్న సైట్ 1 lakh పోవడము, ఇమీడియట్ గా ఒక 20 cents కొనేటి. నేను 10,000 పెట్టింది దాంట్లో నేను. అదేమైందంటే లక్కీలీగా 25 lakhs పోయింది అది నాకు. దాని తర్వాత ఇంకో ప్లేస్ కొనడం, ఇప్పుడు నేను నిర్మించుకున్న ఇండ్లు అనుకోండి, అక్కడ మళ్ళీ అక్కడ తీసుకొని మళ్ళీ రియల్ లైఫ్ స్టార్ట్ చేసినాను. ఆ ఇండ్లు స్టార్ట్ చేయాలన్నప్పుడు కూడా నా దగ్గర ఏం అమౌంట్ లేదు. మా దగ్గర షాప్ లో పని చేసే వాని దగ్గర ఒక 1 lakh ఉంటే వాని దగ్గర నేను తీసుకొని అక్కడ స్టార్ట్ చేసిన అనమాట. స్టార్ట్ చేసి అయిపోయిన తర్వాత అది మా చిన్నగా కట్టుకోవడం వచ్చి, అసలు యాక్చువల్గా అక్కడ కట్టాలనే సంకల్పం కూడా నాకు, ఇక్కడ మేమున్న ఇంట్లో పైన పిరమిడ్ ఉంటే అందరూ రావడం ఏం చెప్పినారంటే, అందరూ మోకాళ్ళ నొప్పులు ఉంటే కష్టం, పైకి ఎక్కడం అంటే, అదే సరే వీళ్ళందరికీ మనం ఒక ఏర్పాటు చేయాలా, అది ఏమన్నా కానీ అనే ఉద్దేశంతో గ్రౌండ్ ఫ్లోర్ పిరమిడ్ కట్టాలని ఒక ఆలోచన నాకు. సో మీరు ధ్యానం చేస్తూ సంకల్పం పెట్టుకుని మీకు ఏదైతే లాస్ ఉందేనో ఆ లాస్ అంతా కవర్ చేసుకుంటూ వచ్చి 100% ఇల్లు కూడా ఇల్లు నిర్మించినాము, మంచి పిరమిడ్ కట్టినాము. ఆ ఇల్లు నిర్మించుకున్నప్పుడే మీకు పిరమిడ్ కట్టాలన్న ఆలోచన వచ్చింది. ఎస్పెషల్ ఫస్ట్ పిరమిడ్ అన్న తర్వాతనే హౌస్ నాకు. ఫస్ట్ పిరమిడ్ కట్టాలా ఖచ్చితంగా, దాంట్లో మంచి సైట్ లో పిరమిడ్ కట్టాలా, కాంపౌండ్ ఉండాలా, ఎవరికి మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఉండకూడదు, బయట వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు అనే ఒక ఆలోచనతో మొదలు పెట్టినాను. అద్భుతంగా జరిగింది. ఆ రోజు జరిగిన ఆ క్షణం ఏమంటే, ఆ రోజు సారు మా పిరమిడ్ ఓపెన్ చేయడానికి వచ్చాడు. ఆ రోజే డోన్ లో పిరమిడ్ పార్ట్ ఆఫ్ ఇండియా కూడా ర్యాలీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. పార్ట్ ఆఫ్ ఇండియా ర్యాలీ ప్రారంభం చాలా అద్భుతంగా జరిగింది. ఒక 20 vehicles తో మొత్తం టౌన్ అంతా తిరిగాము. మంచి సారు, బేవిరెడ్డి సారు, చాలా మంది వ్యక్తులు రావడం, ర్యాలీలో పాల్గొన్నారు, చాలా మంది కలిసినారు. పెద్ద గ్రౌండ్ లో చేసినాం దాన్ని. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. సరే మొత్తానికి లైఫ్ చాలా బాగా, పిరమిడ్ మనకు మెడిటేషన్ ద్వారా ఇన్ని రకాల అద్భుతాలు జరుగుతాయనేది చెప్పడం కాదు, మనం సొంతంగా అనుభవించాలనే ఒక సంకల్పంతో నేను చేసినది అది. సో మీకు అప్పుడు అనిపించిందా ఏదైనా మనం ధ్యానం ద్వారా అచీవ్ అవుతామని? 100% మేడం, ప్యూర్ గా అనిపించింది అనమాట. అది ఎవరో చెప్తే లాభం లేదు కదా, బట్ నేనంతగా నా లైఫ్ ని నేను చూసుకున్నప్పుడు తెలుస్తుంది కదా. ఎవరో యాపిల్ పంచున్నాడు అంటే గిన్నా టేస్ట్ బాగుందంటే సంబంధం లేదు నాకు. నేను తిని టేస్ట్ చేసినప్పుడు నాకు బాగుంటది కదా అనే ఉద్దేశంతో నేను చేసినది. అంత గురుగారు సుభాష్ పత్రి గారు లేకపోతే ఈరోజు అది కాదు ఏం లేదు మేడం. మనం ఆ ప్రకృతికి 10 మందికి ఉపయోగపడే పని చేసినప్పుడు ప్రకృతి సహకరిస్తుంది అనే దానికి నిదర్శనం అదే అనిపించింది మేడం నాకు.
సో ఆ పిరమిడ్కి మరి సార్ ఏం పేరు పెట్టారు సార్? దానికి అడిగాడు మీ ఇంట్లో ఏమి అంటే, మా మిస్సెస్ ఉండి సాయిరాం అంటే సాయి మీద ఇంట్రెస్ట్ ఉందంటే అయితే సాయిరాం పిరమిడ్ పెట్టేస్తామని సాయిరాం పిరమిడ్ పెట్టడం జరిగింది. దాంట్లో 10 minutes అందరితో మెడిటేషన్ చేయించినాడు. అక్కడే మా ఇంట్లోనే కొద్దిసేపు 2 hours 3 hours ఉన్నాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. సో పబ్లిక్ వచ్చి ధ్యానం చేసుకునేటట్టు చక్కగా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ పిరమిడ్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ మంత్ పౌర్ణమి ధ్యానాలన్నీ అక్కడ జరుగుతాయి. స్టిల్ ఈ రోజు వరకు కూడా పౌర్ణమి ఉందంటే మన ఇంట్లో మెడిటేషన్ 30-40 members వస్తారు. నైట్ వాళ్ళకి అంతా కావాల్సిన డిన్నర్ అరేంజ్ చేస్తాము. అందరు హ్యాపీగా ఉంటారు. ఆ రోజు బాగా చక్కగా నడిచిపోతుంది అనమాట. ఎవ్రీ మంత్ అది ఒక పెట్టుకున్నాం అనమాట దాన్ని పౌర్ణమి రోజు. వండర్ఫుల్ సార్. చక్కగా మీరు ధ్యానంలో ఏదైతే నేర్చుకున్నారో మళ్ళీ మీరు సంకల్పంతో మీరు అచీవ్ అయ్యి మరి వేరే వాళ్ళకు కూడా సేవ చేస్తున్నాం. సో ఇందాక మరి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ర్యాలీ జరిగింది. సో మీరు దేంట్లోనే నిల్చున్నారా పిరమిడ్ పార్టీ? అప్పుడు రాజశేఖర్ గారని ఎమ్మెల్యేగా నిలబెడతారంటే అతనికి సపోర్ట్ చేసాము. నేను కృష్ణ గారు టౌన్లో అంతా కొంచెం సపోర్ట్ చేసినాము. దానికోసము టౌన్ అంతా ప్రతిరోజు మార్నింగ్ 5 to 6:30 to 7 వరకు 7 నుంచి బాగా ఎండలు ఉంటాయి కదా, 9 వరకు ప్రతి గల్లీ తిరిగి ఎక్కడంతా పాంప్లెట్స్ ఉన్నా లేకున్నా వాళ్ళకు హిండల్లో వేయడము అదంతా చేసినాం మేడం. మంచి ర్యాలీ చేసి అది చేసేసినాం అవన్నీ మనము. బాగా చక్కగా నడిచింది. అతనికి ఒక 500-600 ఓట్లతో కూడా అతను జరగడం జరిగింది. కొన్ని మనకు అడ్డంకులు కూడా వచ్చాయి. అక్కడి నుంచి పోయినప్పుడు ఇవి మీరు రాసినవి దీంట్లో చేయగలరా అవి మాట్లాడినారు. అవన్నీ జరిగినాయి మేడం. ఇష్యూస్ జరిగినాయి, అవన్నీ ఫేస్ చేసినాం. దాని తర్వాత కూడా సార్ మమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేయడము, ఫోన్ చేసి మాట్లాడడం చేయడం జరిగింది మేడం. చాలా హ్యాపీగానే అనిపించింది దానికి. సో సార్ మరి మన దాంట్లో ట్రెక్కింగ్స్ కూడా చాలా ఇది సార్ చెప్తుంటారు ప్రకృతిలో గడపాలి, ట్రెక్కింగ్స్కి వెళ్ళాలి. సో మీరు సార్తో వెళ్ళిన ట్రెక్కింగ్స్ కానీ లేకపోతే డోన్ నుండి మీ మాస్టర్స్ అంతా ప్లాన్ చేసుకుని వెళ్ళినాయి కానీ ఏమన్నా? ఏం లేదు, అట్లాంటివి ఏం లేదు. బట్ నేను బళ్ళారి వాళ్ళతో ట్రెక్కింగ్ అని చెప్పి వాళ్ళు దాండేలి పిలుచుకెళ్ళారు. అప్పుడు అందరిని అడిగాను డోన్ల వాళ్ళు సముఖంగా ఉన్నారు. బట్ నేను ఏం చేస్తానంటే ప్రతిసారి ఫస్ట్ నేను బుక్ చేసుకున్న తర్వాత అందరిని అడుగుతాను. వాళ్ళంతా చెప్పిన తర్వాత నాకు కూడా ఏమవుతుంది అంటే మనసు నువ్వు కూడా ఏం పోతావు అనిపిస్తుంది. బట్ నేను చేసుకుంటే మేలనే ఉద్దేశంతో నేను చేసుకున్నాను. బట్ నేను మా మిస్సెస్ వెళ్ళాం దాండేలికి. అక్కడ చిన్న ట్రెక్కింగ్ అయినా చాలా అద్భుతంగా ఉండేది, చాలా బాగుండేది. సార్ అప్పటికి మేము వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వచ్చాడు. మంచి స్విమ్ అనుకోండి, అక్కడ చాలా బాగుండేది. ఒక మంచి హీల్లో పోయినాం అనమాట. హీల్లో పోయిన తర్వాత లోపల మంచి వాటర్ సెక్షన్ ఉంది ఇక్కడ హిల్ సెక్షన్లో. అక్కడ లోపల మమ్మల్ని అంతా కూర్చొని వాటర్ లోపల కూర్చొని మనం అంత సార్ మంచి ఫ్లూట్ వాయించినాడు. ఆ నీళ్ళలోనే మనము మంచి మెడిటేషన్ కూర్చోబెట్టినాడు. ఆ సార్తో పాటు చాలా వచ్చిన సార్ అప్పుడు అన్నాడు, చాలా చిన్న ట్రెక్కింగ్ అయ్యాయి, ఇది పెద్ద ట్రెక్కింగ్లు చేసినాము, ఇప్పుడు ఇంకా ఇది ఒక చిన్న చేసినాము ఈరోజు అని అన్నాడు. సార్ చాలా సార్ మీద ట్రెక్కింగ్ చేసినాం, చాలా అనుభవం మా లైఫ్లో ఉండిపోతుంది అని చెప్పి చాలా కొన్ని మాటలు జరిగినాయి. అక్కడ ఒక హోటల్లో కూర్చున్నాను నేను. అక్కడంతా టిఫిన్ సెక్షన్ ఉంటే కూర్చున్నప్పుడు నేను ఒక్కనే ఇట్లా కూర్చున్నాను. కూర్చున్న సపరేట్ సార్ వచ్చి నా దగ్గరే కూర్చున్నాడు. ఎదురు కూర్చొని ఏమైనా చెప్పు అంటే కొంచెం సంభాషణ ఇద్దరికి జరిగింది. చాలా బాగుంది సార్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి జరిగింది. జరిగిన తర్వాత సరే అక్కడికి అప్పుడు ధ్యాన మహాచక్రాలవి బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు సార్. చేస్తున్నప్పుడు ఒక చోట అందరూ రమ్మన్నాడు. అక్కడ కూర్చున్నాము. కూర్చున్న తర్వాత అక్కడికి ఎవరికి క్వశ్చన్ వచ్చిందో తెలియదు కానీ సార్ వచ్చి కూర్చునే వెంటనే అరే మనకు రాముడు అంటే తెలుసా మీకు అన్నాడు. రామునికే 14 ఏళ్ళ సంవత్సరం వనవాసం తప్పలేదురా, రామునికే తప్పనప్పుడు మనం ఎంత పెద్ద ఇది కాదు కదా అని చెప్పి అదొక్క మాటనే మాట్లాడినాడు మేడం. అదొక్క మాట్లాడి అందరికీ బుక్స్ అడిగిన వాళ్ళకు కూడా ఇట్లా చూసి ఎవరన్నా 10 బుక్లు అడిగినారు అనుకోండి, ఇట్లా చూసేది 5 బుక్లు చాలే నీకు అని చెప్పేవాడు అనమాట. అంటే కరెక్ట్గా 5 బుక్లు అయిపోయేవి. నేను 10 బుక్లు అడిగిన, ఇట్లా చూసినాడు సార్ 5 తీసుకోవాలన్నాడు. అంతే 5 కరెక్ట్ 5 బుక్లు అయిపోయినాయి. అక్కడ వండర్ అనిపించింది అనమాట. అంటే గురువు గారు మనల్ని సోలి చూసి మనకి ఎంత చేస్తాము ఏం కదా ఒక ఐడియాగా చెప్పిన అంటాడు. గ్రేట్ అనిపించింది మేడం నాకు. ఆ దాండేలి ట్రిప్ స్టిల్ ఈ రోజు వరకు మీరు పంచుకుంటున్నానంటే పిఎంసీకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను. బాగుంది సార్. ముఖ్యంగా సార్ దగ్గర నుండి డొనేషన్ బుక్ తీసుకోవడము 5 books. సో చక్కగా డొనేషన్స్ కూడా కలెక్ట్ చేసినాము. బాగా కడతల కోసం అన్ని స్టిల్ ఈ రోజు వరకు కూడా చేస్తుంటాం మేడం, బాగా చేస్తున్నాం సార్. మరి డోన్ లో చాలా మంది పిరమిడ్ మాస్టర్ ఉన్నారు కదా, అంటే మీ డోన్ నుండి మీరు ఎప్పుడు శాకాహారి అయ్యారు? శాకాహార ర్యాలీలు ఏమైనా తీసారా?
నేను బేసిక్గా నా మెడికల్ షాప్ అంటే నా వెటర్నరీ మెడిసిన్స్ బాగా ఫోకస్ చేసి నేను పల్లెకి తిరిగేవాడిని. మా డాక్టర్స్ అంతా మంచి యంగ్ వాళ్ళు డాక్టర్ నుండి. నేను వైశాసింలో పుట్టిన, మా ఇంట్లో ఫస్ట్ నుంచి ఎగ్ కూడా అలవ లేదు. అటువంటి వాడిని వాళ్ళ నుంచి నేను కొంచెం నేర్చుకోవాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది. తిన్నా. ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి అన్ని రకాల జంతువులు నాకు చేయించినారు. అన్ని రకాలు చేసిన నేను చేసిన తర్వాత ఎందుకో అనిపించింది ఒక్కసారి, అదే ఇది ఏదో అని. అది ఒకసారి మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అది ఎందుకు అనిపించిందో తెలియదు, అసలు దాని మీద ఆలోచన కూడా నాకు లేదు. మెడిటేషన్లో కూర్చొని లేచిన తర్వాత ఆ రోజు నుంచి చికెన్ లో ఉన్న స్పూన్ ఉందంటే కూడా అది డైట్ లేదు నాకు. ఇంకా ఇప్పటికీ వచ్చినాను ఆ రోజు 100% దాని వాసన ఉన్నా కూడా లేదు. ఇంకా ఈ రోజు వరకు కూడా దాని ఆలోచన లేదు. మా ఫ్రెండ్స్ అంతా నా పక్కన కూర్చొని తింటున్నా కూడా నాకు ఆలోచన రాదు. వాళ్ళు ఖచ్చితంగా తినాలా అంటుంటారు, నాకు ఆలోచన లేదు. డాక్టర్స్ నాన్ వెజ్ తినాలా అంటే కూడా చెప్పిన ఆలోచన లేదు. నేను అటువంటివి ఉన్నా కూడా నేను ఖచ్చితంగా బల్ల గుద్ది చెప్తాను అనమాట, నాన్ వెజ్ తినొద్దండి. ఈ రోజు వరకు కూడా వాళ్ళకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఫస్ట్ అడుగుతా వాళ్ళని, మోషన్స్ స్టమక్ పెయిన్ ఉన్నాయంటే కూడా ఈరోజు అడుగుతా, ఎందుకు వచ్చింది మీకు అంటే. బిఫోర్ 2-3 days తిన్నారంటే అన్నీ చెప్తారు వాళ్ళు. అలా ఇట్లా తిన్నాం అని చెప్తే మీరు కంప్లీట్గా నాన్ వెజ్ అనేది స్టాప్ చెయ్యండి అని మనస్ఫూర్తిగా చెప్పేది అదొక్క మాటనే చెప్తా వాళ్ళకి, వాళ్ళు ఏమన్నా అనుకోని. దాంతో వాళ్ళంతా బాగా సాటిస్ఫై. మా పిల్లలు తినడం లేదు బలవంతం చేస్తుంటే ఖచ్చితంగా పెట్టొద్దండి, వాళ్ళు ఇప్పటి నుంచే గురువులు వాళ్ళు చిన్న బాల్యం నుంచే మంచి దేవతలు, వాళ్ళు పెట్టొద్దండి అని చెప్తే వాళ్ళు కూడా లేదు అంకుల్ మేము వద్దన్నా కూడా వాళ్ళు పెడుతున్నారు, మీరు చెప్పండి అని చెప్పి పిల్లలు అనేవాళ్ళు. వాళ్ళు దాంతో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లలు కూడా పెట్టకుండా స్టాప్ అవుతారు మేడం. రోజు ఉంటుంది, ఒకరికైనా రోజు దీని మీద క్లాస్ ఉంటుంది వాళ్ళకి వచ్చిన వాళ్ళకి. ఇంకా ఆ రోజు నుంచి కంప్లీట్గా నాన్ వెజ్ అనేది లేదు మేడం, కంప్లీట్గా స్టాప్ చేసేసి. డోన్లో పెద్ద మెగా ర్యాలీ, శాఖ ర్యాలీ చేసినాము. నెక్స్ట్ వచ్చేసి 41 days జరిగినప్పుడు ఒకటి గుడి, ఈశ్వరుని గుడి ఉంది, అక్కడ 41 days చేసినప్పుడు ఆ రోజు మనం చేసినాము. ఇక్కడ జలదుర్గము, ఇంకొకటి కమలాపురము, ఒక 3-4 villages ఉన్నాయి. అక్కడ మన గ్రూప్ అంతా కలిపి లేడీస్ ఒక సంకల్పంతో అక్కడ 41 days 41 weeks పెట్టుకొని చేసినారు. ఆ 3 పల్లెలు ఒకటే రోజు శాఖ ర్యాలీ చేస్తున్నాం మేడం. చాలా అద్భుతంగా జరిగింది. ఒక్కొక్క ఊర్లో పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు, మధ్యాహ్నం భోజనం చేసినాం ఇంకొక ఊర్లో, ఇంకొక ఊర్లో నుంచి ఇంకొక ఊర్లో బాగా తిరిగినాం. ఎక్కడ శాఖాహారాలు జరుగుతున్నాయంటే కూడా మనం ఎక్కడ లేకుండా వెళ్ళిపోవడమే జరుగుతుంది. ప్రతి చోట నందవరం జరిగినప్పుడు పోతున్నాము. ఎక్కడ జరిగిన కర్నూలులో ఎవ్రీ మంత్ మా బావమర్ది వాళ్ళు కేర్ సెంటర్ ఓపెన్ చేస్తున్నారు, మంగళ గౌరీ పిరమిడ్ అని. వాళ్ళు ఎవ్రీ ఇయర్ సారు బర్త్డే రోజు ఖచ్చితంగా 300-400 మంది కలిసి ఒక మంచి ప్లేస్ చూసుకొని ఆ ఏరియా అంతా తిరుగుతారు. ఎవ్రీ ఇయర్ శాఖా ర్యాలీ అది చేస్తాం మేడం. ఖచ్చితంగా శాఖా ర్యాలీ ఉంది అంటే మన పరిధిలో ఉంది తెలిసిందంటే, నాకు టైం ఉంది అని అంటే వెళ్తాం మేడం. నేను లేకపోయినప్పుడు మా మిస్సెస్ అన్న ఖచ్చితంగా వెళ్తాను మేడం. చాలా చేసాం శాఖలు, దాని నుంచి ఎనర్జీస్ కూడా ఉంటాయి. అవి చేసిన తర్వాత చేయకముందు కూడా చేయకముందు ఎందుకు చేస్తావు పోవద్దులే అంటే, పోయించిన తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది బాగుంది సార్. ఇప్పుడు పత్రి సార్ మనకి పిరమిడ్ 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. దాంట్లో మీరు ధ్యానంలోకి వచ్చారు, శాకాహారి అయ్యారు, పిరమిడ్ కట్టుకున్నారు. మీ పిల్లలకి చిన్నప్పటి నుండి మీరు ధ్యానం కూడా నేర్పించారు. మరి ఇంకొకటి ఉంటుంది సార్, నో డాక్టర్ నో మెడిసిన్. సో అది మీ జీవితంలో మీరు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ చేస్తారు? ఇప్పుడు నాకు చిన్న వయసులో సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉండేవి. మా ఫాదర్ వాళ్ళు చూపించడం డాక్టర్, మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్గా ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళేవాడిని, ఏదో మెడిసిన్స్ తినేవాడిని. ఇవన్నీ ట్యూబర్క్లోసిస్ అంట, గ్యాస్ ట్రబుల్ అంట. అప్పుడు చిన్న వయసులోనే నాకు ఏదేదో సంథింగ్ బాడీ పెయిన్స్ అనుకోండి, అవన్నీ మంచి డాక్టర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు తీసుకుంటునేవాడిని, మెడికేషన్ తీసుకునేవాడిని. దాని తర్వాత చిన్నగా దీని మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత 99.9% కంప్లీట్గా ధ్యాన శక్తితో పోగొట్టుకునేవాడిని. అన్నీ నేను దాంతోనే పోగొట్టుకుంటున్నాను మేడం. ఇది బల్లబుద్ధి చెప్పొచ్చు నేను ఈ విషయంలో. ఎక్కడ కానీ డోకలేదు ఈ రోజు వరకు కూడా. ఇంతవరకు కూడా ఏ క్షణంలో ఏమొచ్చినా కూడా ధ్యాన శక్తితో పిరమిడ్లో కూర్చొని నైట్ దాన్ని అయిపోయేంత వరకు అట్లా కూర్చుంటాను. మార్నింగ్ తర్వాత ఆటోమేటిక్గా నాకు తెలియకుండానే రిమూవ్ అయిపోయి ఉంటుంది. ధ్యాన శక్తి అనేది ఎంత గొప్పదో అప్పుడు అర్థమైంది. ఎవరు వచ్చినా మెడిసిన్ ఎటువంటి మెడిసిన్ లేదు మేడం. నాకు ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఎటువంటి మెడిసిన్స్ నేను తీసుకోలేదు, తీసుకోకూడదు అనుకుంటున్నాను. ధ్యానంతో ఖచ్చితంగా తగ్గించుకుంటున్నాను. ధ్యానంతో తగ్గించుకోండి. మీరు రండి, రెగ్యులర్గా 9 days రండి, మీకు ఏమొచ్చినా కూర్చోండి.
పోగొట్టుకోండి అని చెప్పి చెప్తున్నా మేడం నేను అది. సో మరి మనకి కొన్ని ముఖ్యమైన డేట్స్ ఉంటాయి సార్, పౌర్ణమి ధ్యానం అని, అమావాస్య ధ్యానం అని, లేకపోతే నవరాత్రుల్లో ధ్యానం అని పత్రి సార్ ఆ టైంలో చెప్తుంటారు, చాలా హై ఎనర్జీస్ ఉంటాయి. అలా మీరు ఎప్పుడైనా వీటిలో ఎక్స్పెరిమెంట్ చేసి ఎన్ని గంటలు కూర్చుంటే నాకు ఏమైనా కావాలనుకుని ఒక సంకల్పం పెట్టుకొని కూర్చోవడం కానీ, లేకపోతే మామూలుగానే చూద్దామని కూర్చోవడం కానీ జరిగిందా? మేడం నేను కొన్ని విన్న తర్వాత అది ఎందుకు అనిపించింది ఇన్నర్లో నాకు, ఎవ్రీ ఇయర్ దసరా నవరాత్రులు మొదలైనప్పటి నుంచి నైట్ 10:30-11 కూర్చొని మార్నింగ్ 5కి లేస్తాను మేడం. నేను 9 రోజులు ఖచ్చితంగా మెడిటేషన్ చేస్తాను. 6 hours ఎవ్రీ ఇయర్ 9 days చేస్తాను మేడం. ఒక 10 years పైన ఉంటుంది మేడం చేస్తున్నాను డైలీ ఎవ్రీ ఇయర్. ఆ కూర్చున్న టైంలో కూడా నాకు ఏమి గుర్తుండదు, బట్ అవేర్నెస్ ఉంటుంది. ఫస్ట్ డే ఏమైతే ఫీల్ అయింటామో ఆ ఫీలింగ్లో నుంచి బయటకు వచ్చింటామో, మార్నింగ్ నాకు నిద్ర లేదు అనే ఆలోచన కూడా రాదు, ఆ ఎనర్జీస్ ఉంటాయి. అసలు నేను నిజంగానే 9 days అందరికి గుళ్ళకి పోతారు కానీ నేను గుడికి అయితే వెళ్ళాను. మా మిస్సెస్ కోసం లాస్ట్ రోజు మంచి రోజు ఆ రోజు వెళ్తాను నేను. ఎంతైతే మీరు నవరాత్రులలో బయటికి చేస్తున్నారో ఆ ఎనర్జీస్ మనమే పొందాలా అనే ఒక ఆలోచనతో నేను ఆ సంకల్పంతో నేను మొదలుపెట్టిన తర్వాత నాకు చాలా బాగుంటుంది. అది ఒకసారి నేను సార్తో కూడా షేర్ చేయడం జరిగింది. సార్ చూసి బాగా హ్యాపీగా అయినాడు. అందరికీ నేను ఆల్మోస్ట్ మనకు తెలిసిన వాళ్ళందరికీ నేను మొదలుపెట్టినప్పుడు చెప్తే, ఎవరన్నా కానీ ఉంటే గినా నేను నవరాత్రుల్లో 9 days కూర్చుంటున్నాను, వచ్చి జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ కావండి 1 hour 2 hours అని కూడా చెప్తున్నాను వాళ్ళకి. ఆ రకంగా జర్నీ స్టార్ట్ అయింది. ఇది ఎండ్ కాదు మేడం, శ్వాస ఉన్నంత వరకు ఈ జర్నీ ఉంటుంది మేడం. సరే, ఇంత అద్భుతంగా మరి 9 సంవత్సరాల నుండి చేస్తున్నా అని చెప్పారు. ఈ డేస్లో చేసినప్పుడు వచ్చిన అనుభవం ఏదైనా షేర్ చేస్తారా? మేడం అది ఎట్లుంటుందంటే, ఒకసారి కూర్చున్న తర్వాత ఒక రోజు ఒక రకంగా ఉంటుంది. ఆ రోజులో తెలియకుండానే పిరమిడ్లో టాప్ అంతా ఓపెన్ అయిపోయి ఎనర్జీస్ అంతా పాస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. నేను ఎక్కడో నక్షత్రాల్లోకాలికి పోయి ఎక్కడిక్కడ తిరుగుతుంటాను, అదంతా అనుభూతి వస్తుంది. నాకు విజన్స్ అయితే వెరీ నియర్ బై ఉంటాయి, బట్ అది రీచ్ కాలేకపోతున్నాను. అట్లా అనిపించినప్పుడు కూడా ఇప్పుడు నేను ఆ 9 daysది ఆ విజువల్ మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు ఎనర్జీస్ బాడీ అంతా ఒక రకంగా ఉంటుంది, అది ఆ బ్రెయిన్ అంతా ఒక రకంగా ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది. అటువంటిది ఫీల్ కావాలని ఛాన్సార్లు ఆలోచిస్తుంటే నేను ఎప్పుడైతే అనుకున్నానో ఆ రోజు కాదు, నేను ఎప్పుడైతే సరైన వదిలేసినానో ఆ రోజు హై లెవెల్లో ఉంటుంది. ఆ టైంలో ఏం గజ్జ నాకు తెలియకుండానే మా పిరమిడ్లో కూడా గజ్జల శబ్దం వినపడడం జరుగుతుంది. దాని తర్వాత అందరూ ఇక్కడ మాస్టర్స్ వచ్చి కూర్చోవడము, రాఘవేంద్ర స్వామి ఒకసారి వచ్చి కూర్చోవడం జరిగింది. నేను ఇక్కడే కూర్చుంటాను, మీ ఇంట్లో పిరమిడ్లోనే ఉంటాను అని చెప్పి సోల్ లెవెల్లో ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ నేను బాగా విన్నాను, అట్లా చేస్తున్నాను మేడం. నేను అవన్నీ ఆ 9 daysలో జరిగినవన్నీ చాలా అద్భుతాలు మేడం. అవి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేము. నేను చెప్పాలంటే కూడా ఎవరు అది చెప్పలేము అనమాట, ఆ స్టేషన్ అది. సో మరి మీ ఎక్స్పీరియన్స్ అంతా మీరు ఎప్పుడైనా సార్ని కలవడం లేకపోతే సార్తో ఏదైనా షేర్ చేసుకోవడం జరిగిందా? సార్తో షేర్ ఎక్కువ చేసుకోలేదు మేడం. సార్ వచ్చినప్పుడు చెప్పినామంటే కానీ ఓకే అని చెప్పి అనేవాడే కానీ దాని ఎక్కువ లేదు మేడం. సార్ ప్రతి విషయం సార్తో షేర్ చేసుకునేవాడు మేడం. అందులో కొన్ని చేసిన మేడం సార్తో. నేను సార్తో కూడా జర్నీ జరిగింది మేడం. నాకు ఒక జర్నీ జరిగింది. ఆ జర్నీలో సార్తో షేర్ చేసుకుని అడుగుతుంటాను అనమాట సార్ని. నేను ఏం సంగతులు అన్నప్పుడు ఒకసారి నేను కర్నూలు టు డోన్కి బయలుదేరినాను. కర్నూలు సార్ వస్తున్నాడంటే, మేము ఆల్మోస్ట్ కర్నూలుకి సార్ వస్తున్నాడంటే ఖచ్చితంగా ఎన్నన్నా పనులు ఉండని షాప్ క్లోజ్ చేసుకోవాలంటే అటెండ్ అయ్యేవాళ్ళము. అటెండ్ అయినప్పుడు సార్తో కర్నూలు టు అనంతపూర్ సార్ క్లాస్ ఉండేది. అప్పుడు పోయినప్పుడు సార్తో జర్నీలో ఉండి సార్ ఒకసారి ఇప్పటి నుంచి మనం భయపడాల్సిన అవసరం లేదు అన్నాడు. నాకు అర్థం కాలే, ఎందుకు సార్ అట్లా అన్నా అంటే, ఇప్పుడు మనం జనరల్గా ఏం చేస్తాం, ఎక్కడన్నా మనం జర్నీలో పోతున్నామంటే కాలు చెప్పులు వదిలేసి మన ఏదైనా గుడి కనపడిందంటే కానీ ఇట్లా మొక్కోవడము లేకపోతే ఇట్లా అనడము చేస్తుంటాం కదా. ఇంక మనమే దేవుళ్ళని తెలిసిన తర్వాత అట్లాంటివన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా మనము. ఇంకా అట్లాంటివన్నీ చేయొద్దండి అన్నట్ల నాకు ఆయన మెసేజ్ ఇచ్చినాడు. లేకపోతే మనము గుడి బయట నుంచి చెప్పి ఇట్లా బయట వదలము, ఇట్లా కాలుకి వెళ్ళడము మొక్కోవడం చేస్తుంటాం. అట్లాంటివన్నీ ఏం లేదు, ఇంక మనమే దేవుళ్ళని తెలిసిన మంచి మెసేజ్ ఇచ్చినట్టు జరిగింది. కరెక్ట్గా ఆ టైంలోనే అయిపోయిన తర్వాత కరెక్ట్గా కర్నూలు నుంచి బయలుదేరిన తర్వాత వెరీ నియర్ బై డోన్, ఒక 5 minutes ఉంటే డోన్ వస్తుంది. చూసి డోన్ వస్తుంది దిగుతావని అడిగినాడు.
సార్ లేదు సార్ నేను మీతో జర్నీ చేయాలా, నేను అనంతపురం వరకు వస్తా సార్ అన్నాడు. సరే అంతే అన్నాడు. అక్కడ సార్ని నా మనసులో అనిపించింది, అంటే ఎన్ని మాట్లాడుతున్నా ఏం చేసినా ఒకరు దాంట్లో ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళాలనేది దాని మీద కూడా సార్ ఎంత అవేర్నెస్గా ఉండి మనల్ని మాట్లాడించి చేస్తున్నారంటే చాలా నేను అది అమేజ్ అనిపించింది నాకు. అది మనం జనరల్ వదిలేసి ఉంటాము, సో మనం ఉంటే గినా నేను దిగాలని చెప్తాం ఎవరికైనా కూడా. అట్లా కాకుండా ఎక్కిన మనిషి ఎవరు, ఎక్కడ దిగాలి అతను అని మన మీద శ్రద్ధ పెట్టి ఉన్నాడంటే అసలు నాకు అమేజ్ అనిపించింది మేడం. మళ్ళీ అనంతపూర్ పోయిన తర్వాత అనంతపూర్లో దిగిన తర్వాత నేను వాళ్ళ డ్రైవర్ వాళ్ళ రాజు వాళ్ళు అప్పట్లో ఉన్నవాళ్ళు, వాళ్ళతో నేను ఇట్లా వెళ్ళొస్తానన్నా దయచేసి ఏం చేయొద్దు, సార్కి నువ్వు చెప్పి వెళ్ళాలా, లేదా సార్ బయటకు వచ్చినాక మమ్మల్ని వాయిస్తాడు, అతను ఎక్కడికి పోయినాడు ఎంగత అడుగుతాడు, దయచేసి నువ్వేమనుకో సార్ అంటే సార్ దగ్గర పోయి కూర్చొని సార్కి కనపడి నేను అక్కడి నుంచి వెళ్ళొస్తాను బయటకు వచ్చేసి వెళ్ళిపోయేవాడిని మేడం. నేను అంటే ఒక మనిషిని హ్యాండిల్ చేసి తీసుకున్న తర్వాత అతనికి ఎక్కడ ఏం చేయాలా, ఎంత ఇదిగా చేయాలా, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలా అనేది అక్కడ ఎవరు అనేది కాదు కానీ వాళ్ళకంత ఇచ్చేవాడు మేడం. అతను చూసి నేర్చుకోవాలనిపించింది, బట్ అది చేయగలుగుతున్నా ఆ రోజు నుంచి నేను. సో సార్ కొంతమందికి బుక్స్ ఇస్తాడు, స్టేజ్ మీద బుక్ రిలీజ్ చేయగానే పిలిచి బుక్స్ ఇవ్వడము అలా చేస్తూ ఉంటారు. అలా సార్ నుండి మీరు ఎప్పుడైనా బుక్ అందుకున్నారా, లేకపోతే ఈ బుక్ చదువు అని మీకు సార్ చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకైతే ఎప్పుడు లేదు మేడం. అది నేను ఇక్కడ బెంగళూరు పిరమిడ్కి పోయాను నేను. అంటే అక్కడ బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడ ఏమైందంటే అక్కడ ఒక వ్యక్తిని సార్ బైక్లో కూర్చోబెట్టుకొని అంతా తిరిగిన తర్వాత స్టేజ్ దగ్గరికి వెళ్ళి వదిలేస్తాడు. నేను అట్లా లాస్ట్ నేను ఇయర్ అనుకోండి, ఇట్లా సార్తో కూడా నేను తిరిగితే బాగుండు కదా అనుకున్నాను. నేను అనుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ బుద్ధ పౌర్ణమి జరుగుతుంది కదా, అప్పుడు అక్కడికి పోయినాను నేను. అక్కడికి పోయిన తర్వాత సార్ దగ్గరికి వెళ్తాను. ఫస్ట్ నేను ఎక్కడికైనా సార్ దగ్గరికి వెళ్తాను. వెళ్ళిన తర్వాత సార్ అక్కడి నుంచి బయటకు వస్తున్నాడు. చాలా పెద్ద మంచి మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న తర్వాత నన్ను అక్కడ చూసినాడు. నన్ను చూసి నువ్వు రా అన్నాడు. నన్ను రా అని నా స్కూటర్లో కూర్చోబెట్టుకున్నాడు. బ్యాక్ కూర్చొని సార్ డ్రైవ్ చేసుకుంటా, సార్ బ్యాక్లో వెనకలు కూర్చొని అంతా తిప్పిన తర్వాత మన స్టేజ్ దగ్గర వదిలినాడు. మనం ఆలోచించినదేమి అసలు సార్ మనం లాస్ట్ ఇయర్ ఆలోచించినాము, ఈ ఇయర్ నాకు రావడం ఏందనిపించింది. అక్కడ నేను అప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బుద్ధపూర్లో ఆ రోజు మనం అంతా సారు అక్కడ వడ్డిస్తున్నాడు. అక్కడ నేను మా మిస్సెస్ ఆమె అవతల లైన్లో లేడీస్ సపరేట్ లైన్ నేను ఉన్నాను. సార్ ఎక్కడి నుంచి చూసినట్టు తెలియదు. నేను లాస్ట్ నుంచి బ్యాక్ ఉన్నా, కొంచెం ఒక 2-3 లైన్లు ముందున్నాను. ఇట్లా చూసినాడు. చూసి అక్కడ కళ్ళతోనే మేడం అక్కడి నుంచి పిలిచినాడు. మా మిస్సెస్ని చూసినాడు. ఎక్కడ అని అడిగాను. మిస్ ఇక్కడ ఉన్నాడు సార్ అని చెప్పింది. ఆ కళ్ళతోనే చెప్పేసింది. వెంటనే ఇక్కడ రా అన్నాడు ఆయన. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇద్దరు పైకి విఐపి వాళ్ళు ఉంటారు కదా, పైన కూర్చుంటారు కదా కొంతమంది, మీరు ఆడికి వెళ్ళి తినిపోండి అని చెప్పి పంపించినాడు. మీ బుక్ గురించి అడిగారు, ఎప్పుడైనా ఇచ్చారా అని చెప్పి. ఆ సందర్భాలు నాకు 2 సార్లు ఉన్నాయి మేడం. అవి అక్కడ కడతాలో స్టేజ్ మీద ఉన్నప్పుడు వాడిని అక్కడ చూసుకుంటూ వచ్చి అప్పుడు ఒకసారి ఇచ్చాడు. బుక్ ఇచ్చాడు. బుక్ ఇచ్చి అది గుడాకేశ అనే బుక్ ఒకటి ఇచ్చాడు మేడం. అది ఇచ్చాడు. అది చూసినాను నేను. తర్వాత కన్నడ బుక్ ఒకటి ఇచ్చాడు. తర్వాత కర్నూలులో ఒకటి గుడాకేశ బుక్ ఇచ్చాడు. దాన్ని ఇన్స్పైర్ చదవమని లేదు కానీ నాకు సపరేట్గా ఏ రోజు నన్ను సార్ బుక్ చదవమని అనలేదండి. సరే తీసుకున్న తర్వాత ఈ రోజు వరకు దాన్ని స్టోర్ చేసి సార్ మీదుగా తీసుకున్నాను, బాగుంది. దాని తర్వాత ఇంకోటి ఏమంటే ఒకసారి సార్ మాకు హైదరాబాద్లో పెళ్లికి వచ్చాము. హైదరాబాద్ పిఎంసీ ఆఫీస్కి వచ్చాం మేము. పిఎంసీ ఆఫీస్కి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే సార్కి వచ్చినాము. సార్ ఆడ పెళ్లికి వస్తున్నాడు. మేము సార్ ఉన్నాడు అంటే ఫస్ట్ సార్ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వస్తాం. అంతా మేము రెడీ అయిపోయినాం. సార్ పడుకొని ఉన్నాడు. పడుకొని ఉన్న తర్వాత నేను ఒక క్వశ్చన్ వేసిన. అప్పుడు మనకు ఫ్లడ్స్ వచ్చినాయి. మనకు బద్రీనాథ్లో ఫ్లడ్స్ వచ్చినాయి. ఫ్లడ్స్ వచ్చిన తర్వాత అది ఎవరో క్వశ్చన్ అడిగినారు. అడిగిన తర్వాత నాకు డౌట్ వచ్చింది. సార్ ఎందుకు సార్ ఇప్పుడు అందరు మంది అట్లా పోతే మంచిదా, ఇట్లా ఇవి ఎన్ని వస్తుంటాయి కదా, మనకు కుంభమేళాలు వస్తాయి కదా, ఏమేమి అడిగినాను నేను. అందరూ పోతున్నారు, మనం పోవాలి అంతే, స్పెషల్ ఏం లేదు అన్నట్టు సార్. కుంభమేళాకి వెళ్ళాలా లేదా అని అడిగితే అందరు పోతున్నారు, మనం పోవాలి అంతే, ఇంకా అంతకంటే వేరే మాట చెప్పలేదు. దాని తర్వాత నువ్వు లేరా అన్నాడు. ఎందుకు సార్, ఎందుకు ఏమనలేదు, లేచి నిలబడినా. తర్వాత సార్ కూడా లేచి నా పక్కన కూర్చున్నాడు. పక్కన నిలబడి హైట్ చూసుకున్నా, సేమ్ హైట్ ఉన్నావు అన్నాడు. హైట్ తర్వాత మళ్ళీ లోపల తీసుకుపోయి సపరేట్గా కొత్త డ్రెస్ తీసుకొచ్చి ఆ డ్రెస్ నాకు ఇచ్చి నువ్వు లోపల వేసుకొని రమ్మని చెప్పి అన్నాడు.
వేసుకొని వచ్చినాను. చాలా బాగుందిరా అన్నాడు. చాలా బాగుందిరా, స్టడీ వేసుకోలేదు ఇప్పటి నుంచి అని ఆ డ్రెస్ నాకు ఇచ్చాడు. ఆ రోజు నేను ఆ పెళ్ళికి కూడా అదే డ్రెస్ వేసుకొని వెళ్ళినాను. ఆయన చాలా హ్యాపీగా ఉన్నాను. నా రక్క ముందే గురువు గారు మనకి ఏం కావాలో ఇస్తున్నాడు అంటే ఇంక ఎవరు ఒక తల్లిదండ్రులు ఒకటి ఇస్తారు. అది దాచిపెట్టినాను. అక్కడ అట్ ద సేమ్ టైం 2012లో సార్ మా ఇంట్లో స్టే చేసినాడు. స్టే చేసినప్పుడు సార్ ఆ రోజు మార్నింగ్ బాత్రూమ్ వెళ్ళేటప్పుడు స్నానం చేసేటప్పుడు ఆ డ్రెస్ ఇప్పాడు. ఇప్పిన తర్వాత వేరే వాళ్ళు డ్రెస్ సర్ది పెడుతున్నప్పుడు ఆ డ్రెస్ ఇక్కడ పెట్టు వాళ్ళ దగ్గర అని చెప్పి అన్నాడు. ఈరోజు ఆ డ్రెస్ ఉంది, నాకు సపరేట్గా ఆయన చేతి మీద ఇచ్చిన డ్రెస్ ఒకటి ఉంది, అట్లా స్టోర్ చేసి పెట్టినాం. గురువుగారి మనకు దొరకడమే కష్టం కదా అని చెప్పి చాలా సో హ్యాపీగా ఉన్నాం మేడం మేము. వండర్ఫుల్ సార్. చక్కగా గురువుతో చక్కటి సాన్నిహిత్యం ఉంది. మరి శాకాహార ర్యాలీలు తీస్తూ ఉన్నారు. ఇలా మీ జర్నీ సాగుతూ ఉంది. సో కడతాల్కి మనకి ఎవ్రీ ఇయర్ ధ్యాన మహాయాగము, చక్రాలు అన్ని జరుగుతూ ఉన్నాయి సార్. సో దాంట్లో మీరు ఎలాంటి సేవ చేసేవాళ్ళు? నేను ఎప్పుడు సేవ చేయలేదు మేడం. నేను ఎప్పుడు సేవ చేయలేదు. 3 days ఉండేవాడిని. 3 days 2 nights 3 days ఉండి నేను వచ్చేవాడిని. సారు వడ్డిస్తున్నాడు అంటే మటుకు ఖచ్చితంగా పోతేగినా సపరేట్గా సారు చూసినాడు అంటే కనుక కళ్ళతో నన్ను పిలిచేవాడు, ఏమైనా అడిగేవాడు. అడిగిన తర్వాత సపరేట్ లైన్ నుంచి బయటికి పిలుచుకొచ్చిన మళ్ళీ నాకు చేసేవాడు. దాని తర్వాత ఒక సేమ్ టైం ఏమైందంటే మేడం, ఒకసారి మనకు ఒక వ్యక్తి తెలిసినాడంటే కొంచెం అహం అనేది ఏర్పడుతుంది, నన్ను చూస్తాలే అని. ఒకసారి ఏం జరిగిందంటే సారు ఒక చోటు నుంచి వస్తూ ఉన్నాడు. నేను సార్కి ఎదురు పోయినా. నేను ఇట్లా ఫేస్ అయినప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా మాట్లాడతాం. అప్పుడు మాట్లాడలేదు సార్ నాతో. మళ్ళీ ఇంకొకసారి ఇంకో లైన్లో పోయినాం, అక్కడ ఎదురైనాడు, అక్కడ మాట్లాడలేదు. మాట్లాడకపోతే ఎదురా సార్ ఇట్లా అనుకున్నాను నేను. అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇక్కడ మళ్ళీ సపరేట్గా ఇంకోసారి జనరల్గా అక్కడ యాక్సిడెంటల్గా జరిగింది. అప్పుడు మళ్ళీ చేసుకొని ఏరా విషయాలు అన్నాడు. నాకు అక్కడ అనిపించింది అనమాట, ఎదురైనప్పుడు మాట్లాడలేదంటే నాకు లోపల అప్పుడు అనిపించింది. ఏమనిపించింది అంటే నాలో అహంకారం, నాకు తెలుసు అనే అహంకారాన్ని నువ్వు పోగొట్టుకోవాలా, నాకు ఆయన తెలుసు కదా అనే అహంకారం పోవాలనే ఉద్దేశంతో ఉండొచ్చు అని. అది కూడా ఒక రకంగా నాకు ఎగ్జామ్ అనిపించింది అది లైఫ్లో. అప్పటి నుంచి మనకు కాదు ఇది కాదు, మన లోపల ఏముండకూడదు, నేను అనే అహం ఉండే, నాకు తెలుసు అనే అహం ఉంటే గిన ఎవరు ఏముండదు, ఏమీ ఉండకూడదు అని అప్పటి నుంచి అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మేడం నాకు కడతాల్లో. అక్కడ మీకు ఆడ ఎవరి ఇయర్ నేను చెప్పాను, ఎవరి ఇయర్ నేను స్వీట్లు మానేస్తాను, ఆ స్వీట్లలో నేను తినను. సార్ నుంచి నాకు రావాలా, సార్ సపరేట్గా రావడము. సార్ అక్కడ షూటింగ్ జరిగేది, షూటింగ్ అయిపోయిన కిందకి వచ్చి లోపలికి పోయి చాక్లెట్ తీసుకొచ్చి నా నోట్లో పెట్టడం జరిగింది. అవన్నీ ఎక్స్పీరియన్స్ వింటేగిన ఈరోజు కొంచెం బాగా చాలా ఈ లైఫ్కి నాకు చాలా అనిపించింది మేడం. సో శక్తిస్థల్ దగ్గర ధ్యానం చేశారా సార్? ఇప్పుడు 2 years నుంచి పోయినప్పుడల్లా శక్తిస్థల్ దగ్గర ఖచ్చితంగా ఫస్ట్ పోతే ధ్యానం చేస్తాము. సారు బ్లెస్సింగ్స్ అనేది హ్యాపీగా తెలుస్తుంటాయి. అక్కడ కూర్చున్న ఒక 2-3 minutes కల్లా మనము ఒక ఎనర్జీగా పాస్ అవుతుంటుంది. అనుభూతి చెందడము అంటే ఖచ్చితంగా ఎవరైనా కూడా కూర్చున్నారంటే అనుభూతి చెందాల్సిందే మేడం, అంతే. అది బల్లగుద్ది చెప్పొచ్చు అంతే, ఇంకా ఆలోచనే లేదు. అది నాకు కాలేదు అనే వ్యక్తులు 90% ఉండరు మేడం. క్షణం నుంచే నీకు ఆడ అవి ఆ ఎనర్జీస్ వస్తాయి మేడం. అవి ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది మేడం అది. ఇంకా సో చివరిగా మీరు ఏం చెప్పాలంటే మీ ఈ ధ్యాన ప్రయాణంలో అంతకుముందు రాజ్కుమారు, ఇప్పుడు రాజ్కుమారు, మారిన మీరు ఒక ఇచ్చే మెసేజ్ ఏంటి అందరికీ? ఇప్పుడు ఇంతకుముందు బిఫోర్ నేను ధ్యానంలోకి రాకముందు కొన్ని లైఫ్లో కొన్ని అన్నీ ఉన్నా కూడా సంథింగ్ వన్ లాస్, అది ఏదో సంథింగ్ తెలియని లాస్ ఉండేది, సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఫ్యామిలీ పరంగా అన్ని రకాలుగా ఓకే, ఎక్కడగా నాకు ఒక డబ్బు కానీ హోదా కానీ నాకు ఉన్న స్టేటస్ కానీ ఎక్కడ ఏమి తక్కువ లేదు. మా అంతా మంచి హైఫై ఫ్యామిలీ మాది. మేము ఎక్కడికి పోయినామంటే ఫస్ట్ మాకు లైన్లోనే ఫస్ట్ ఉంటుంది అనమాట. అట్లాంటివన్నీ ఉండే అయినా సంథింగ్ వన్ హ్యాపీ అనమాట, హ్యాపీగా లేదు అనమాట. అదే ఇక్కడ ఏం నేను మెడిటేషన్లోకి సార్ ద్వారా ఎప్పుడైతే వచ్చినామో అప్పుడు ఫ్యామిలీ కానీ, మా పిల్లలు కానీ, మా అమ్మ కానీ, ఎవ్రీథింగ్ ఏమీ లేకున్నా కూడా చాలా హ్యాపీగా ఉన్నామంటే దీంట్లోకి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. మా అమ్మాయి పెళ్లి జరగడము, మా అమ్మాయి పెళ్లి కావాలన్నప్పుడు కూడా సార్ దగ్గరికి పోయి ఫోటోలు చూపించినాము. గురు పౌర్ణమి రోజు అక్కడ పోయిన తర్వాత మా అమ్మాయిని పిలుచుకుపోయాను. మా అమ్మాయి తల మీద చేయబెట్టి ఆశీర్వదించినాడు. అప్పుడు మంచి మల్లుడు వచ్చినాడు. మా అబ్బాయికి మొన్న రీసెంట్గా 6 months అయింది. చాలా డెసిషన్ ఉంది, ప్రజెంట్ సాఫ్ట్వేర్ ఈ డెసిషన్ ఉంది, ఏం జాబ్లే లేవు.
వాళ్ళంతా ఫీల్ అవుతున్నారు. అంటే ఎవరికైనా జాబ్ బయటకి వచ్చిన తర్వాత జాబ్ రాదని ఫీల్ ఉంటుంది. అటువంటి కూడా ఏం లేదు. కరెక్ట్ లాస్ట్ మినిట్లో మా అబ్బాయికి అమేజింగ్ శాలరీ మేడం. నేను ఎప్పుడు చెప్పేవాడిని ఇంట్లో, మీరేం ఆలోచించొద్దండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి, గురువు గారు ఎప్పుడు ఏ క్షణంలో ఏది కావాలనో ఆ క్షణంలో మనకు అది అందిస్తాడు అని ఆ వర్డ్ ఎప్పుడు చెప్పేవాడిని నేను. ఆ క్షణంలో మా అబ్బాయికి వెరీ సింపుల్ గా ఇంట్లోనే కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే 34,40,000 శాలరీది ఆ జాబ్ రావడం జరిగింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాము. దానికి శక్తి స్థలకి ఎవరి మంత్ ఇంత ఇవ్వాలని చెప్పి అనుకున్నాము. దాన్ని మేము ఎవరి మంత్ పంపిస్తున్నాము శక్తి స్థలకి. ఆ రకంగా ఫ్యామిలీ ఈ రోజు మీతో ఈ క్షణం వరకు కూడా మేము మెడిటేషన్కి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాము అనేది మాకు ఇన్నర్లో అంత హ్యాపీగా ఉంటాం మేడం. దాన్ని చెప్పలేం మేడం. అది ఇంతకంటే నాకు అవసరం కూడా లేదు అనిపించింది. అంటే భూమి మీద నాకేమైనా పని ఉందంటే నన్ను ఉంచండి, మెడిటేషన్ చెప్పాలంటే నేను చెప్తాను నేను, అంతకంటే నాకైతే నో వర్క్ అనే ఆలోచనలోకి వచ్చేసిన డైరెక్ట్గా. నేను ఇంకా చాలా హ్యాపీ అండి మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత. వండర్ఫుల్ సార్. మామూలుగా అయితే అందరూ చావు అనే పదం వింటేనే భయపడతారు, కానీ మీరు ఎంతో చక్కగా ఇంకా నా పని అయితే అయిపోయింది, అవసరం ఉంటే నేను ఉంటాను, అవసరం లేకపోతే వెళ్ళిపోతాను, నాకు ఏదైనా ఓకే అన్న నిర్ణయానికి వచ్చాము అంటే ఇంకా అంతకంటే పెద్ద అచీవ్మెంట్ అయితే లేదు సార్. రైట్ మేడం, 100% ఆలోచన లేదు మేడం. అది ఈరోజు బల్లబుద్ధి చెప్పొచ్చు ఆ విషయం. సార్ చాలా చక్కగా మరి మీ జర్నీ అంతా విన్నాము. ముఖ్యంగా మరి మీరు ధ్యానంలోకి రావడము, పిరమిడ్ కట్టడము, ర్యాలీస్ అనివ్వండి, సార్తో అంత సాన్నిహిత్యంగా కూడా ఉన్నారు. చక్కటి జర్నీ, ప్రతి ఒక్కరికి ధ్యాన ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. ఎంతో అద్భుతంగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ. ఓకే మేడం, నమస్తే మేడం. పిఎంసికి నమస్కారం. సో విన్నారు కదండి, స్పిరిచువల్ జర్నీలో మరి ధ్యానం ద్వారా ఏదైనా నెరవేరుతుంది, ధ్యానం ద్వారా మనలో ఉన్న భయాలను కూడా తొలగించుకోవచ్చు అని రాజ్ కుమార్ గారి ద్వారా ఎంతో చక్కగా తెలుసుకున్నాం. మరొక స్పిరిచువల్ జర్నీ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.